నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ కృష్ణ గారి మనవడు, మహేష్ బాబు అన్న కొడుకు, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఒక డెబ్యూ సినిమాతో వచ్చారు. శ్రీనివాస్ మంగాపురం అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈరోజు కొంత హైప్ అయితే కొంత అనుకున్న దానికంటే కొంత ఎక్కువగానే ఉంది. మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కావడంతో. సో ఏంటి కథ చూస్ చేసుకోవటంలో అతను సక్సెస్ అయ్యాడా? విఫలమయ్యాడా? ఫస్ట్ ఇక్కడి నుంచే మాట్లాడుకోవాలి. అతను ఏం చేశాడు? అతని నటన ఎలా ఉంది? ఇదన్నీ అంటే అది కమర్షియల్ సినిమా. ఆయన్ని కమర్షియల్‌గా లాంచ్ చేయాలనుకున్నారు వాళ్ళు. ఓకే. కమర్షియల్ హీరోగా. అంటే హీరో మెటీరియల్ అంటాం కదా! ఆ హీరో మెటీరియల్ అవునా కాదా అనేది జనాలు జడ్జి చేసుకోవడం కోసం అతన్ని అంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి పెళ్లి కుమారుడి ముందు నిలబెట్టినట్టుగా ఓకే. ప్రేక్షకుల ముందుకు అతన్ని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇతనికి డాన్స్ వచ్చు, ఇతను డాన్స్ చేయగలడు, క్రిటికల్ స్టెప్స్ కూడా వేయగలడు, ఓకే. యాక్షన్ ఎపిసోడ్ పండించగలడు, ఫైట్స్ చేయగలడు, దాంతోపాటు కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పగలడు, ఎమోషన్స్ ఫేస్లో ఈ మేరకు పండించగలడు. అలాగే అతనికి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు చెప్తే సవరించుకోగలడు అనేటువంటి ఒక రకమైన పెళ్లి చూపుల కార్యక్రమమే డెబ్యూ సినిమా అంటే. ఇప్పుడు మహేష్ బాబుకి ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే అతను చైల్డ్ ఆర్టిస్ట్గానే చాలా సినిమాలు చేశాడు. చేసి కొంత గ్యాప్ ఇచ్చి ఆయన్ని హీరోని చేశారు రాజకుమారుడు సినిమాతో. మహేష్ బాబుని ఎవరైతే లాంచ్ చేశారో అదే అశ్విని దత్ గారితో ఈ కుర్రోని కూడా లాంచ్ చేయించారు వ్యూహాత్మకంగానే. అందుకు వాళ్ళు ఎంచుకున్నటువంటి డైరెక్టరు ఆయన వర్మ గారి దగ్గర పనిచేశాడు, అజయ్ భూపతి. ఆయనకి యాక్షన్ సన్నివేశాలు తీయటము, కొంచెం స్క్రీన్ మీద కొన్ని పెద్ద అంటే కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ఒక బిగ్గర్ వేలో అంటే సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అంటారు వీళ్ళు, అలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చేంత షాట్లు చేయగలడు. సో అతనికి అప్పచెప్పారు బాధ్యత. అయితే ఆయన ఆ మధ్య RX100 అనే ఒక సక్సెస్ఫుల్ సినిమా ఉంది ఆయన అకౌంట్లో. RX100 అనేది అదొక వ్యూహాత్మక చిత్రం. అంటే మగపిల్లల్లో ఆడపిల్లల మీద ఒక వ్యతిరేకత ఉంది సమాజంలో. ఆడపిల్లలు చాలా చూజీగా ఉంటున్నారు రకరకాల కారణాల చేత. ఆ టైంలో పర్టికులర్గా ఇంకొంచెం ఎక్కువ ఉన్నారు ఆ సినిమా రిలీజ్ అయిన టైంలో. ఆ చూజీగా ఉండటం నచ్చక కుర్రాళ్ళు వీళ్ళు సాంప్రదాయవాదులుగా మారి వాళ్ళ మీద దాడులు చేయటం మొదలుపెట్టారు. ఆడపిల్ల నవ్వు పెదవి దాటకూడదు, కాలు గడప దాటకూడదు అనే సిద్ధాంతాలు మాట్లాడేవాళ్ళు మగపిల్లలు. ఇప్పటికీ మాట్లాడుతున్నారు. మరీ విశృంఖలంగా తయారైపోయారు ఆడపిల్లలు అనే అభిప్రాయంతో మగపిల్లలు ఉన్నారు. ఈ తరహా నేచర్ ఉన్నటువంటి మగపిల్లలు అంటే ఆడపిల్లలు చూజీగా ఉండటం, సొంత అభిప్రాయాలు కలిగి ఉండటం వీళ్ళకి నచ్చట్లే. వాళ్ళు బ్రెయిన్లెస్గా ఉండాలి, బానిసల్లా ఉండాలనేది వీళ్ళ పిక్చర్. లాయల్గా ఉండాలి, లాయల్టీ లేదు, బానిసత్వమే. బానిసత్వం అంతే. ఇప్పుడు మా అమ్మ మా నాన్నకి బానిసగా ఉంది కాబట్టి ప్రతి అమ్మాయి నాకు బానిసగా ఉండాలనుకుంటాడు ఇంట్లో చూసిన నేరేషన్లో నుంచి. ఈ పైత్యం ఉన్న వాళ్ళకి ఆడపిల్లల మీద ఉన్న వ్యతిరేకత ఆ సినిమాలో ఆ అమ్మాయి బిహేవ్ చేసే బిహేవియర్ కనెక్ట్ అయ్యి ఆ సినిమా చూశారు. మేల్ యూత్ మోసిన సినిమా అది. అలా అదొకటి కనెక్ట్ చేసుకోగలిగాడు అతను. ఆ తర్వాత మంగళవారం అని ఇంకొక ప్రయోగం చేశాడు. ఆ మంగళవారంలో కూడా కొంత ఆ ధోరణి ఉంటుంది, కానీ కొంత మార్మికత, ఈ మంత్రాలు, ఆ గొడవలు, క్షుద్ర విద్యలు, ఆ ప్రయోగాలు ఏవో చేశాడు. సో ఇందులో అలాంటి ప్రయోగాలు ఏమీ లేవు. లవ్ స్టోరీ చెయ్యాలి అని అనుకున్నాడు. ఆ లవ్ స్టోరీ కొత్త ప్రేమ కథ ఊహించే పరిస్థితి కాదు. ఎందుకంటే వాళ్ళు లాంచ్ చేయదలుచుకుంది ఒక సూపర్ స్టార్ 340 సినిమాలు చేసినటువంటి ఒక లెజెండరీ ఫిగర్ కృష్ణ గారి మనవాడిని. కాబట్టి ప్రయోగాలు చేయరాదు. కృష్ణ గారితో ప్రయోగాలు చేసి దెబ్బతిన్నటువంటి డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. భారతీరాజా గారు ఆయనతో ప్రయోగం చేసి ఆ సినిమా పెద్దగా ఆడలేదు, జమదగ్ని. సో ఇలాంటి దారుణాలు ఉన్నాయి ఆయన జీవితంలో కూడా. బాపు గారు అగ్ని సినిమా తర్వాత వచ్చిందా సార్ జమదగ్ని?
అగ్నిపర్వతం తర్వాత వచ్చింది అగ్నిపర్వతం. ఓకే. తర్వాత వచ్చిన సినిమానే. దానికి వీళ్ళే టైటిల్ సజెస్ట్ చేశారు, జమదగ్ని అని పెట్టండి. ఓకే. యాక్చువల్గా సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్, ఓకే. అది వేరే గొడవ. అయితే ఇలాంటి పరిస్థితి. అలాగే కృష్ణ గారితో బాపు గారు కృష్ణావతారం అని సినిమా తీశాడు. అది కూడా కమర్షియల్గా వర్కౌట్ అయిన సినిమా ఏం కాదు, కానీ మంచి సినిమా. ఇలాంటి ప్రయోగాలు చేస్తే వీళ్ళతో కుదరదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. ప్రయోగాలు వర్కౌట్ అయిన స్టార్ హీరో తెలుగు సినిమాకి సంబంధించి రామారావు గారు ఒకడే. ఓకే. ఇంకెవరి మీద ఏ ప్రయోగం చేసినా మోస్ట్లీ సక్సెస్ అయినాయి. అంతే. ఆయన నాట్ ఈవెన్ నాగేశ్వరరావు గారు, ఇంకెవరు లేరు. అంటే ఆయన 35 ఏళ్లలో ఒక 80 ఏళ్ల 90 ఏళ్ల 100 ఏళ్ల ముసలోడు క్యారెక్టర్ చేశాడు భీష్మ. ఓకే, అది కూడా హిట్. జనం చూశారు. అలా హాఫ్ బీట్ సినిమాలు చాలా చేశాడు ఆయన. సడన్ గా ఉన్నట్టుండి కీచకుడు వేశాడు, అది కూడా అది ఆడింది. ఓకే. ఆయన ఏదైనా చేసేస్తాడు, జనం చూసేస్తారు అనే పరిస్థితికి తీసుకొచ్చేసాడు. చిరంజీవికి వర్కౌట్ కాలేదు, ఇంకెవరికి లేదు, ఆయన ఒకడే. ఆయన ప్రత్యేకత అదే. సో ఇక్కడ ఇది స్టార్ మెటీరియల్, ఈయనతో ప్రయోగాలు కుదరదు జయకృష్ణతో. అందుకని ప్రేమ కథలాగా ఉండాలి తప్ప అది ప్రేమ కథ కాకూడదు. జనరల్గా మనకి సినిమాల్లో హీరో హీరోయిన్లు ప్రేమలో ఉంటారు, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇతను హీరో కాబట్టి నేను ఇతని ప్రేమలో పడాలని హీరోయిన్ అనుకుంటుంది. ఈ అమ్మాయి హీరోయిన్ కాబట్టి ఈ అమ్మాయినే మనం ప్రేమించాలని హీరో అనుకుంటాడు. అదో కండిషనల్ గొడవ. వాళ్ళ మధ్య ఏదో జరిగి ప్రేమ పుట్టిన సందర్భాలు తక్కువ. ఇప్పుడు వేటగాడు సినిమా ఉంది, రామారావు గారు అలా కారు తీసుకుని ఆ జీప్తో గుర్చాడు శ్రీదేవి గారి వెహికల్ని. గుర్తగానే వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ మొదలవుతుంది. పాట వెంటనే బంగారు బాతుగుడ్డు అని పాడతాడు, వాళ్ళిద్దరూ ప్రేమికులు అంటాడు. అడవి రాముల్లోనూ అంతే. అలా పుట్టేస్తాయి ప్రేమలు. అలాగే ఈ సినిమాలో కూడా పుడుతుంది వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. పుట్టిన తర్వాత కొంచెం లాజిక్ ఎస్టాబ్లిష్ చేద్దామని ఒక ప్రయత్నం చేశాడు ఆయన, అజయ్ భూపతి. ఆ ప్రయత్నము దీనిలో ఎమోషనల్గానే కనెక్ట్ అయ్యారు వాళ్ళిద్దరు. అంటే ఆ అమ్మాయికి సినీ ఇది ఉంది, ఆ అమ్మాయి వారసత్వం రవీనా టాండన్ కూతురు ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి తనకి తెలుసు తెలుగు సినిమాలు, ఈ కల్చరు, ఈ గొడవలు అని. సో అలా వాళ్ళిద్దరిని హీరో హీరోయిన్స్గా తీసుకుని వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ కథ. ఆ ప్రేమ కథకి ఒక రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యము, దానికి ఎక్స్టెన్షన్ అంటే చిత్తూరు జిల్లాలో సెట్ చేశారు. ఇంతకు ముందు కడపలు ఇవన్నీ అయిపోయినాయి, అనంతపురాలు ఇవన్నీ అయిపోయి ఇప్పుడు చిత్తూరు తిరుపతి సెంటర్గా మార్చి దానికి బళ్ళారిని ఎక్స్టెన్షన్ పెట్టి ఆ ఏరియాలో కథని నడుపుతూ అక్కడ ఒక రాయలసీమ రామన్న చౌదరి లాంటి ఒక నాయుడు గారు, ఆ నాయుడు గారి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్. ఆయన కింగ్ మేకర్ అక్కడ. ఆయన కనుసైగ చేస్తే ఏదైనా జరుగుతుంది బళ్ళారి ప్రాంతంలో, బళ్ళారి కింగ్ అని చెప్తారు. ఆ క్యారెక్టర్లో మోహన్ బాబు గారిని పెట్టారు. మోహన్ బాబు గారికి ఒక రకంగా రీలాంచ్ ప్రోగ్రామ్, ఇతనికి లాంచింగ్, ఆయనకి రీలాంచింగ్. మోహన్ బాబు గారు చాలా అద్భుతంగా నటించాడు ఈ సినిమాలో. అంటే ఆయన క్యారెక్టర్లో పెద్ద మెరుపులు ఏమీ లేవు. నిజానికి స్క్రిప్ట్ వైజ్ ఆయన క్యారెక్టర్ని ఇంకా బెటర్ చేయొచ్చు, కానీ కొన్ని పరిమితుల్లో ఉంచేశాడు ఆ క్యారెక్టర్ని. ఏదో చేస్తాడు ఆయన క్యారెక్టర్తో అని ప్రేక్షకులు నిరంతర ఎదురుచూపులు నడిచినాయి, కానీ పెద్ద మెరుపులేం లేవు. కానీ మోహన్ బాబు గారు ఆ ఉన్నంతలో సినిమాని మోసాడు. అంటే నిజానికి ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం అలాంటి వాడు. గతంలో ఎస్వి రంగారావు గారి కేంద్రంగా కొన్ని సినిమాలు వచ్చాయి. అంటే హీరో హీరోయిన్ ఉంటారు సినిమాలో, కానీ కథ మొత్తం ఈయన సెంట్రిక్గా నడుస్తుంది. హీరో హీరోయిన్లు ఉండాలి కాబట్టి పాటల కోసం ఉంటారు అంతే. జగత్ కిలాడీలు ఇలాంటి సినిమాలన్నీ ఆ పద్ధతిలో ఆడేసినాయి. అలాంటి ఆర్టిస్ట్ ఒకడు లోకల్ మార్కెట్కి అవసరం. అది హింట్ ఇచ్చాడు ఇప్పుడు మోహన్ బాబు. నన్ను పునాదిగా పెట్టుకుని ఆ తరహా కథలు డిజైన్ చేసి మీరు నన్ను వాడుకోవచ్చు. అది ఒక మంచి పని జరిగింది ఈ సినిమా వలన. తర్వాత జయకృష్ణ పెర్ఫార్మర్గా ఏమిటి అనేది ఈ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా చేశాడు అతను.
అలాగే ఎమోషనల్, ఆ ప్రేమకి సంబంధించినటువంటి ఎమోషన్ని పలికించటము, కొంత లైటర్ విన్లో వెళ్ళాడు. లౌడ్ యాక్షన్ కాదు, ఓకే. లౌడ్ కాదు, చాలా సెటిల్డ్గానే ఉన్నాడు. మొదటి సినిమా అనే ఫీల్ లేకుండా చేయగలిగాడు. ఓకే. కానీ ఇంకొంచెం నలగాలి, ఇంకో 2 సినిమాలు నలిగితే సెట్ అవుతాడు. ఓకే. లోకల్ మార్కెట్కి ఇలాంటి హీరోలు కావాలి. ఎందుకంటే ఎగ్జిబిటర్ల గొడవ ఒకటి నడుస్తోంది. మాకు కనీసం నెలకి, వారానికి ఒక సినిమా పడినా చాలు, క్రౌడ్ పుల్లర్లవి అని అంటున్నారు. కృష్ణ గారి మనవడు కాబట్టి కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చుందాం అనుకుంటే చాలు. ఆ తరహా సినిమాలు లో బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో సరదాగా ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. ఆయన కొంచెం కామెడీ కథలు, మరీ ఇంత ఫార్ములా అక్కర్లేదు, కొంచెం కొత్త తరహా కథలు చేసుకుంటూ అలా సెటిల్ అయిపోవచ్చు. అతను అవకాశం ఉంది, పొటెన్షియల్ ఉంది తనకి యాజ్ ఏ స్టార్ గా గ్రో అవడానికి. స్టార్ అనేది పక్కన పెట్టాలి, నటుడు. అంటే వాళ్ళ తాతగారి రోజులకి ఇప్పటికీ సీన్ మారిపోయింది. చాలా మంది నటులు వచ్చేసారు. ఈ మారిన ప్రపంచంలో తను ఎమర్జ్ అవడానికి ఒక ప్రయత్నం జరగాలి. 2-3 సెన్సిబుల్ డైరెక్టర్ల దగ్గర సినిమాలు చేస్తే నలుగుతాడు, సెట్ అవుతాడు. ఆ అమ్మాయి కొంత గ్లామరు, కొంత నటన ప్రదర్శించే ప్రయత్నం చేసింది, పర్లేదు, అది కూడా కొంత మేరకు వర్కౌట్ అయింది. అలా మ్యూజిక్ బాగుంది, మ్యూజికల్గా బాగానే ఉంది. ప్రేమ కథకి కావాల్సినటువంటి మ్యూజిక్ సపోర్ట్ని ఇచ్చాడు అతను. అలా జీవి ప్రకాష్తో చేయించినట్టున్నారు. ఈ పద్ధతిలో సినిమాని, అంటే అశ్విని దత్ గారు, మిగిలిన అందరూ సపోర్ట్ చేశారు సినిమాని. ఫైనల్గా లాంచింగ్ సినిమా ఎలా ఉండాలో అలాగే ఉంది అది. ఆ రోజుల్లో ఈయన తండ్రి గారు రమేష్ బాబుని కూడా ఇలాగే మధుసూదన్ రావు గారితో లాంచ్ చేయించారు కృష్ణ గారు, సామ్రాట్ అనే సినిమా. దానికి ఒక హిందీ రీమేక్. అంటే మధుసూదన్ రావు గారి జీవితంలో ఆయన చేసిన సినిమాల్లో 98% రీమేక్లే చేశాడు ఆయన. ఆ 98% రీమేకుల్లో భాగం నాగార్జున్ని లాంచ్ చేసింది కూడా ఆయనే, విక్రమ్ సినిమాతో. అలాగే అందుకని ఈయన్ని కూడా అప్పచెప్పారు. ఆయన శిష్యుడు వెంకటేష్ను లాంచ్ చేశాడు రాఘవేంద్రరావు గారు. అలా మహేష్ బాబుని రాఘవేంద్రరావు గారు లాంచ్ చేశాడు. మధుసూదన్ రావు గారు ఏ ఫార్ములా ఫాలో అవుతాడో దాన్నే రాఘవేంద్రరావు గారు లాంచింగ్ హీరోలకు ఫాలో అయ్యాడు. ఈ అజయ్ భూపతి కూడా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఇమిటేట్ చేస్తూ తెర మీద ఎలా నడవాలో సినిమాని ఆ కమర్షియల్ ఫార్మాట్లోనే నడిపాడు. అది మీరు లాజిక్స్తో సంబంధం లేదు, ఇల్లాజికల్గా వెళ్ళాలి. ఇలాంటి సంఘటనలతో 156 సినిమాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ చెప్పిన కథనే, పాత సంఘటనలనే కొత్తగా అనిపించేలాగా డ్రైవ్ చేయటం. స్క్రీన్ ప్లేలో కూడా పెద్ద మ్యాజిక్లు, మెరుపులు ఏమీ లేవు. మామూలు ఒక ఫార్ములా స్టోరీని ఫార్ములా పద్ధతిలో తీశాడు, ఒక ట్రెడిషనల్ కమర్షియల్ డైరెక్టర్ లాగా తీశాడు, అంతే. ఓవరాల్ గా ప్రేక్షకులు ఈ సినిమా అలరించడం లేదు, ఎంగేజ్ చేయగలిగింది, డీసెంట్ వాచ్ అనుకోవచ్చు, అంతే. అంతకు మించి ఏం కాదు. సరదాగా వెళ్ళి అతని పరిస్థితి ఏమిటి అనేది, పెళ్లి చూపులకి వెళ్ళినటువంటి పెళ్లి కుమారుడిలాగా ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళి చూసి ఒపీనియన్ షేర్ చేయటమే పర్పస్. అదే ఇది పాస్పోర్ట్ సినిమాలు అంటారు. ఆ పాస్పోర్ట్ సినిమాని చూసి ఒపీనియన్ షేర్ చేయడానికి పర్లేదు అది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.